డ్రైవర్లు మరొక్కసారి యూనిటీ ఉంటే ఏదన్నా సాధించుకోగలమనే విషయాన్ని మరొక్కసారి ప్రూవ్ చేశారు. యూనిటే మహాబలం, యూనిట్గా ఉంటేనే ఏదన్నా సాధించుకోగలుగుతామని పంజాబ్ రాష్ట్రంలో మరొక్కసారి మన డ్రైవర్ అన్నలు చాటి చెప్పారు. విషయం ఏమంటే, పంజాబ్ రాష్ట్రంలో మన డ్రైవర్ అన్నలు ఇద్దరు పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారంటే, ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఇద్దరు డ్రైవర్లు పని చేస్తున్నారో ఆ ఒక ఓనర్ అంటే ఒక ట్రాన్స్పోర్టర్ మాజీ అధికారి కూడా అంట అతని అనవసరంగా ఈ డ్రైవర్ల మీద దొంగతనం నిందే మోపి వీళ్ళని ఒక దగ్గర బంధించి కొట్టి మళ్ళీ చాలా అవమానించాడంట. మళ్ళీ మన డ్రైవర్ అన్నలు ఎంతో ఆత్మగౌరవంగా బతికిన మన డ్రైవర్ అన్నలు ఆ అవమానాన్ని భరించలేకపోయారు. బయట నలుగురు దగ్గర తల ఎత్తుకొని తిరగలేం, మన మీద అనవసరంగా దొంగతనం మోపాడని బాధ తట్టుకోలేక మన డ్రైవర్ అన్నలు వీడియో తీసుకుంటూ ఇద్దరు పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ వీడియో పంజాబ్ రాష్ట్రం అంతా వైరల్ కావడం జరిగింది. ప్రతి డ్రైవర్ అన్నలో కదిలిక వచ్చింది. మా డ్రైవర్ చావుకు కారణమైన వాళ్ళని మేము వదలమని వాళ్ళు ఒక అడుగు ముందుకేశారు. ఎవరైతే డ్రైవర్లు చనిపోయారో వాళ్ళ శవాలు తీసుకొని పోరాటం చేశాం. మా డ్రైవర్లను ఎలా కాపాడుకోలేకపోయాం, కానీ మా డ్రైవర్కి జరిగిన అవమానానికి మాకు న్యాయం కావాలి. మా డ్రైవర్కి జరిగిన నష్టానికి న్యాయం కావాలి. మా డ్రైవర్ చావుకి కారకులైన వాళ్ళని మేము వదలమని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లు పోరాడారు. డ్రైవర్లను గెలిపించే ముందుకు వచ్చిన యూనియన్లన్నీ కలిసి పోరాడడం జరిగింది. అప్పుడు ఆ డ్రైవర్కి ఇద్దరు డ్రైవర్లకి న్యాయం దొరికింది. దాదాపుగా 10 రోజుల పాటు చనిపోయిన డ్రైవర్ అన్న శవాల్ని పెట్టుకొని అక్కడ ఉన్న డ్రైవర్ యూనియన్ లీడర్లు పోరాడితే అప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం దిగొచ్చి ఆ కుటుంబంలో ఇద్దరు డ్రైవర్ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఇద్దరికి ప్రభుత్వం ఉద్యోగం అలాగే నష్టపరిహారంగా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ అధికారికి కూడా ఆ ఓనర్కి కూడా ఆ ట్రాన్స్పోర్టర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవంతా సాధ్యం ఎలాగైందంటే యూనిటీ ఉంటేనే ఏదన్నా సాధించుకోగలుగుతాం. మళ్ళీ మన డ్రైవర్ అన్నల్ని అయితే మనం కాపాడుకోలేకపోయాం, కానీ వాళ్ళకి జరిగిన అవమానాన్ని న్యాయం ఇప్పగలిగాం. వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చగలం.